పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం గురించి ఒకసారి కూలంకషంగా మనం తెలుసుకుందాం. కానీ మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి. ఛానెల్ అయితే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇది మీ భూమి వెబ్‌సైట్ అండి. ఈ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఈ యొక్క వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయక్కర్లేదు. ఏ మొబైల్ నంబర్ అయినా సరే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఉంటుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేస్తే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు కుడి చేయి పక్క చివరన ఇలా 3 ఉంటాయండి. ఆధార్ లింక్ స్టేటస్, ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్, గ్రామ భూ వివాదాల పట్టిక. 3 డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఈ రకంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు ఎక్కడ భూమి కలిగి ఉందో ఆ ప్రదేశం యొక్క జిల్లా, మండలం, గ్రామం పేరును సెలెక్ట్ చేసుకుని మీ యొక్క భూమి ఖాతా నంబర్ని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఖాతా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉండే సమ్ యొక్క క్యాప్చర్ ఉంటుంది. ఇక్కడ ఉండే 23 + 23 అంటే 46. ఆ 46 అనే అంక అక్కడ వేసి క్లిక్ చేయండి అన్న దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. మీ యొక్క పాస్బుక్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. అలా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిన పాస్బుక్ ని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ రకంగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీ యొక్క పాస్బుక్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న పాస్ పుస్తకంలో ఏముంటాయంటే భూ యజమాని యొక్క పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, భూమి యొక్క అధికారిక సర్వే నెంబరు, ఇప్పుడు ఎల్పిఎం నెంబర్ కూడా వస్తుందండి రీసర్వే జరిగిన వాటికి. అంతేకాకుండా భూ విస్తీర్ణము, భూమి యొక్క రకము అంటే మెట్ట భూమా, మాగాని భూమా అని చెప్పేసి, ఆధార్ నెంబరు లేదా ఫోన్ నెంబరు, మరియు మీ యొక్క ఖాతా నెంబరు, ఇతర వివరాలన్నీ ఈ యొక్క పాస్బుక్ మీద ఉండడం అయితే జరుగుతుంది. సంబంధించిన ఎలాంటి విషయంలోనే సరే మీరు దీని యొక్క జెరాక్స్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో పాస్బుక్ డౌన్లోడే కాకుండా మీ యొక్క అడంగల్స్ కూడా తీసుకోవచ్చు, వన్ బిల్ కూడా తీసుకోవచ్చు.